నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. మోసం చేయడానికే రంగురంగుల మేనిఫెస్టో ఏపీ సీఎం వైఎస్ జగన్. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదు మాజీ మంత్రి పేర్ని నాని. విశాఖ ఎంఆర్ఓ రమణయ్య ఫ్యామిలీకి 50 లక్షలు ఏపీ సర్కార్ ప్రకటన. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సహజ వాయు రంగంలో 6 ఏళ్లలో 5.5 లక్షల కోట్లు ప్రధాని నరేంద్ర మోడీ. కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి ఎమ్మెల్సీ కవిత డిమాండ్. నన్ను నా పార్టీని ఎవరు టచ్ చేయలేరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ సీఎం రేవంత్ రెడ్డి. టీమిండియాకు ప్లేయర్లను పంపడమే లక్ష్యం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పలేదు బీజేపీ నేత బండి సంజయ్. ఆర్టీసీని నెంబర్ 1 రవాణా సంస్థగా ఉంచుదాం మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాలో కనిపించాలనే అసెంబ్లీలో ఆందోళన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక. హైదరాబాద్లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల అధికం. జగన్ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. సంక్షేమానికి పెద్దపీట వేశాం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం 2 మృతి మరొకరి గాయాలు. ఈడీ దర్యాప్తే అసలు స్కామ్ ఆప్ మంత్రి అతిషి సంచలన ఆరోపణ. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ మృతి వాహనంతో ఢీకొట్టి హత్య. జనగణనలోనే కులగణన చేపట్టాలి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలో ఎంపీ ఆర్ కృష్ణయ్య. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేపై కేసు బుక్ చేయండి పోలీసుల్ని ఆదేశించిన స్పెషల్ కోర్టు. భారత్లో తగ్గుతున్న టీబీ 16% తగ్గిన కేసులు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. మంచి పని చేసే వ్యక్తులకు గౌరవం దక్కదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. వీధి కుక్కల కారణంగా భార్య మృతి తనపై తానే కేసు పెట్టుకున్న భర్త.